మన అకాడమిక్ లో ప్రత్యేక స్థానాలు ఉంటాయి. సో అందులో మనకు ఒక స్థానం ఉంది. దాని గురించి ఒకసారి వివరించరా? కాంప్రహెన్సివ్ అకాడమిక్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకుంటాం. ఓకే, మేము ఒక అకాడమిక్ టీమ్ని మెయింటైన్ చేస్తాం. మేము ఇవన్నీ కలిపి సమ్మర్లో ఉన్నటువంటి ఇదంతా రాబోయే సంవత్సరానికి ప్రతి సంవత్సరం ముందే ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఆ చైల్డ్ మా దగ్గర చేరిన ప్రతి చైల్డ్ హీ ఈజ్ రెడీ టు ఫ్యూచర్ రెడీ చైల్డ్, చిల్డ్రన్ టు బి ఫ్యూచర్ రెడీ. 10th అయిపోతే ఏదైనా ఎక్కడైనా వాళ్ళు ఎలా ఏ ఛానల్ ఏ అంబిషన్ ఉన్నా ఉండనివ్వండి, ఏ యాంగిల్ కైనా వెళ్ళనివ్వండి, అందులో ఆ ప్రొఫెషన్ లో సీట్స్ వచ్చేటట్లు జాబ్స్ కి ఉండాల్సిన స్కిల్స్ వీటన్నిటిని తయారు చేసి ఏ చైల్డ్ టు బి ఫ్యూచర్ రెడీ, జిఎంఎస్ స్టూడెంట్ షుడ్ బి ఫ్యూచర్ రెడీ. సో స్కూల్ నుంచి బయటికి వెళ్ళగానే సో రెడీ అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళి ఏ రంగానికి వెళ్ళినా రెడీగా ఉండేటట్టు చేస్తాం. దానికి సంబంధించిన స్కిల్స్ అన్ని స్టార్టింగ్ లోనే ఇక్కడ పునాదులు వేయడం జరుగుతుంది స్కూల్లో. ఇక కాలేజెస్ వాటన్నిటిలో అవి కంటిన్యూ చేసుకోవాలి. సో మేము బయట పేరెంట్స్ దగ్గర విన్నాము, ఇక్కడ చదువుకొని 10th క్లాస్ అయిపోయిన తర్వాత సో తను చదువుకున్నా లేకపోతే 10th అయిపోయి జాబ్ చేయాలనుకున్నా కూడా ఈ డిగ్రీ ఇంటర్ సో ఇంజనీరింగ్ ఏం చేస్తారు ఈ స్కిల్స్ అన్ని ఆటోమేటిక్ గా 10th క్లాస్ లోనే వాళ్ళకి నేర్పిస్తారు. దానివల్ల బయటికి వెళ్ళి ఎక్కడైనా ఏ దేశంలో అయినా బతికే కెపాసిటీ ఉంటుంది అని విన్నాము. అది కూడా గౌతమ్ స్కూల్ లో చేయడం వల్ల విన్నాము. అది నిజమేనా సార్? నిజమేనమ్మా. అదే యాక్చువల్ గా రెగ్యులర్ సబ్జెక్ట్స్ కి అడిషనల్ గా ఓకే ఈ ఎంట్రన్స్లకి ఇస్తున్నటువంటి ఫౌండేషన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్కి, సో కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అట్ ది సేమ్ టైం కాన్ఫిడెన్స్, ప్రతి డే ఒక సెమినార్ అవరు కమ్యూనికేషన్ ప్రాక్టీస్కి, గ్రూప్ డిస్కషన్స్, సెమినార్స్, వర్క్షాప్స్ వీటన్నిటికి కూడా ప్రత్యేకమైనటువంటి పీరియడ్ని అలాట్ చేసి ప్రతి స్టూడెంట్కి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, స్టేజ్ మేనర్స్, కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా మేము రోజు ఆ ఛాన్స్ ప్రొవైడ్ చేసి స్టూడెంట్ని ట్రైన్ చేయడం జరుగుతుంది.